మీరు లైవ్ లో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూసారా? ఒకటి ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి కరీంనగర్ నుంచి వచ్చినటువంటి అడ్వకేట్ ఉంది, శ్రీనివాస్ పెళ్లి చేసుకున్నాను నేను చెప్తున్నటువంటి మహిళని మీరు డైరెక్ట్ గా చూసారా? చూసాను. చూసినప్పుడు మీరు వాళ్ళని అడిగినప్పుడు ఎవిడెన్స్ కింద మీరు పెళ్లి చేసుకున్న గ్యారంటీ ఉందమ్మా అతనికి చాలా మంది సనాతన నువ్వు మంచిగా డబ్బు వేస్తున్నారు కాబట్టి ఆ డబ్బును కొలగొట్టడం మీరు కరెక్ట్ గా అడుగుతున్నారు. అమ్మాయి కొంచెం భయపడుతుంది అనమాట, ధైర్యం వేసి ముందగడు అడిగేసి వచ్చింది. ఆమె మాట్లాడుతున్న ప్రతి మాటలు విన్నాను, ఆమె కొన్ని ఎవిడెన్స్ కూడా చూపించడం జరిగింది. అవి కొన్ని బయట పెట్టారు. కొంతమంది అంటే ఆమె చాటింగ్, ఆయన ఎవరైతే శ్రీనివాస్ చాటింగ్ చేసిన వీడియోలు లావీరా బంగారు సింబల్ హార్ట్ అవన్నీ పెట్టడం జరిగింది. ఆమె చెప్పింది వాస్తవాన్ని. సో అందరూ అమ్మాయిలు అక్కడ కూర్చోమ్మా 2 నిమిషాలు పిల్లడు ఇక ఏం స్ట్రాంగ్ అయినా ఓపెన్ గా చెప్తున్నాను. ఎవరైతే బాధితురాలు ఉంటేనే వాళ్ళకి వస్తుంది. మీకు కూడా సగం సగమే తెలుసు, సార్ కూడా సగం సగమే తెలుసు. ఎప్పుడైతే మీడియా ముందు వచ్చిందో వాళ్ళు అమ్మాయి ఏదైనా అదే నేను కన్క్లూజన్ ఇస్తాను. పప్పు ఇను నాన్న దేవ్ గారు పంపించారా? ఒక నిమిషం. దే ఈజ్ మై ఫ్రెండ్. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీకు ఎంత నాలెడ్జ్ ఉందో నాకు కూడా అంత నాలెడ్జ్ ఉంది. మీకు ఒక నిమిషం, ఇప్పుడు మీకు ఎవిడెన్స్ ఇవ్వటం కంటే ముందుగా నేను ఏదైనా పిటిషన్ ఫైల్ చేయాలంటే ముందు నాకు ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ కావాలి, అంతే కదా? ఏ కేసు అయినా అంతే కదా? అది నేను ఈ రోజు రేపు నేను ఎక్వైర్ చేస్తాను, ఎందుకంటే ఈ రోజు హాలిడే ఉంది, మనం ఏం చేయడానికి కూడా లేదు. ఓకేనా? నేను ఇప్పుడు ఆమెను మళ్ళీ పిలిపిస్తాను, మీరు అందరూ వెళ్ళిపోయిందా మళ్ళీ సాయంత్రం కూడా పిలిపించి నా దగ్గర ఆమె నాకు ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ అందరికి షేర్ చేస్తుంది. మనోడికి ఇస్తే అందరికి ఇస్తాం, మీ గ్రూప్ లో పెడితే మీరు అందరూ పంచుకోండి. సరే ఆ పని చేద్దాం. ఓకేనా?